మీరు ప్రొజెక్టర్ కొనాలనుకుంటున్నారా? సో అయితే ప్రొజెక్టర్ కొనే ముందు ఏ అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలన్నది ఈ వీడియో సారాంశం అనమాట. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ ప్రొజెక్టర్స్లో లూమియన్స్ అంటే ఏంటి, ఏఎన్ఎస్ఏ అంటే ఏంటి, ఏది ఎక్కువ ఏది తక్కువ, కాంట్రాస్ట్ రేషియో అంటే ఏంటి, అలాగే ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత రామ్ ఉండాలి, అలాగే ప్రొజెక్టర్ బడ్జెట్ ప్రొజెక్టర్స్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా మనం కంటెంట్ ప్లే చేసుకోలేమా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామందికి తెలియని విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తాను ఇంకా మీకు డీప్గా. అండ్ మీరు చేయాల్సిందని ఏం లేదు, కొంచెం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో మనం ట్రూ కాలర్ ప్రీమియం ఏపీకే పింగ్ చేస్తున్నాం. వెళ్ళి జాయిన్ అవ్వండి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుందంట. అలాగే మీకు ఇన్ కేస్ మీరు ఏదైనా కర్వ్ డిస్ప్లే అవుతుంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ, సో మనం మెంబర్స్ అయితే సప్లై చేస్తున్నాం. బై వన్ గెట్ వన్ కేవలం 250 ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి ఏమాత్రం లేదు చెప్పండి, వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. ఫస్ట్ ప్రొజెక్టర్ కొంటున్నారు అని మీరు అనుకుంటే, సో నేను మాట్లాడేది ఇప్పుడు బడ్జెట్ ప్రొజెక్టర్స్ కావాలి, బిలో 30,000లో వచ్చే ప్రొజెక్టర్స్ మాత్రమే నేను మాట్లాడే ఈ పాయింట్స్ అన్ని వర్తిస్తాయి. సో సెకండ్ పార్ట్లో నేను హై ఎండ్ ప్రొజెక్టర్స్ గురించి అయితే మాట్లాడతాను. సో ఇప్పుడు మీరు బిలో 30,000 ప్రొజెక్టర్స్ కొంటున్నారంటే మీ మైండ్లో ఈ కొన్ని అంశాలు అయితే మీకైతే రొటేట్ అవుతూ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అసలు లూమియన్స్ అంటున్నారు, ఏఎన్ఎస్ఏ అంటున్నారు, ఒక్కొక్కరు చెప్తున్నారు 10,000 20,000 లూమియన్స్ అంటున్నారు, 15,000 లూమియన్స్ అంటున్నారు. బట్ రియాలిటీలో వచ్చేసి అంత లైట్ రావట్లేదు. లైట్ వేసినా కూడా మాకు ప్రొజెక్టర్ రన్ అవ్వాలి అనుకుంటున్నామంటే మీరు ఈ బడ్జెట్ ప్రొజెక్టర్స్ దాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో 30,000 లోపల వచ్చే ప్రొజెక్టర్స్ అన్ని కూడా మీకు మోస్ట్లీ 7,000 to 8,000 లూమియన్స్ అయితే మీకు ఒరిజినల్ లైట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మార్కెటింగ్ జిమిక్ లెవెల్ 20,000 30,000 అని చెప్తున్నారు. అదన్నీ మీరు నమ్మొద్దు. కాకపోతే మీకు 7,000 నుంచి 10,000 లూమియన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చినట్టయితే మంచి లైట్ని అయితే అది మీకు తీసుకొస్తుంది. సో మీరు స్క్రీన్ మీద ప్రొజెక్టర్ ఆన్ చేసి స్క్రీన్ మీద వేసినప్పుడు మీకు మంచి అపియరెన్స్ అయితే వస్తుంది. సో కాబట్టి ఈ లూమియన్స్ మాయలు అయితే పడొద్దు అనమాట, ఇది మైండ్లో పెట్టుకోండి. అలాగే రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఖచ్చితంగా చదువుకోండి. సో అక్కడ మీకు క్లియర్ కట్గా వాడిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొజెక్టర్స్ అనేటివి ఇప్పటికి ఇంకా ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి ఈ రివ్యూస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఏఎన్ఎస్ఏ అంటే ఇలా అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇచ్చే ఒక లూమియన్ రేటింగ్నే ఏఎన్ఎస్ అంటే లైట్ రేటింగ్నే. సో మన లూమియన్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక ఏఎన్ఎస్ఏ అంటే మనకి 30 లూమియన్స్తో సమానం అని చెప్తున్నారు. సో కాబట్టి ఇది డిఫరెంట్. సో ఈ ఏఎన్ఎస్ఐని కూడా ఎక్కడ వాడతారంటే మీరు ఇన్ కేస్ ఎప్సాన్, సోనీ, బెన్క్యూ లాంటి హై ఎండ్ ప్రొజెక్టర్స్ కొన్నప్పుడు, అది మీరు అమెరికా నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏఎన్ఎస్ఐ అని కూడా అయితే అక్కడ మెన్షన్ చేస్తారు. వాళ్ళు 350 ఏఎన్ఎస్ఐ, 550 ఏఎన్ఎస్ఐ, 450 ఏఎన్ఎస్ఐ, 650 ఏఎన్ఎస్ఐ అంతకుమించి ఎక్కువైతే ఇవ్వరు అనమాట. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ వేరు. సో అది అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ఇక్కడ 10,000 లూమియన్స్ అంటే అక్కడ 350 ఏఎన్ఎస్ఐ ఉంది, ఇది 10,000 లూమియన్స్ ఎక్కువని మాత్రం గుడ్డిగా అనుకోవద్దు. దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెన్స్. మీకు హై ఎండ్ ప్రొజెక్టర్స్లో మాత్రమే ఏఎన్ఎస్ఐ కనిపిస్తుంది. లో 30,000 లోపల కూడా ఏఎన్ఎస్ఐ కానీ వాళ్ళు పెట్టున్నారంటే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ లూమియన్స్తోనే పని. పర్ఫెక్ట్గా 10,000 లూమియన్స్ లైట్తో వీళ్ళు ప్రొజెక్టర్ ఇచ్చారంటే మాత్రం మంచి అవుట్పుట్ తీసుకోవచ్చు. కాకపోతే మీరు లైట్ వేసినప్పుడు పిక్చర్ని అయితే ఎంజాయ్ చేయలేరు, 100% చెప్తున్నాను. ఖచ్చితంగా డార్క్ రూమ్ ఉండేలా చూసుకోండి, అప్పుడే మీరు మంచిగా మూవీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ పాయింట్, సో గైస్ దీని యొక్క డ్యూరబిలిటీ ఎంత, దీన్ని మేము డైలీ డ్రైవర్గా వాడచ్చు. నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను, దాంట్లో ఈ ప్రొజెక్టర్స్ 30,000 బిలో ప్రొజెక్టర్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఫుల్ టైంలో వాడచ్చు అంటే గైస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి వచ్చేసి సో మినిమల్ యూస్కి తయారు చేసిన ప్రొజెక్టర్స్. మీరు ఒక డైలీ ఒక మూవీ చూసుకోవడానికి ఓకే, కానీ అలా అని చెప్పేసి అదే పనిగా దాన్ని 24 hours కొట్టారంటే మాత్రం అంత హైలీ ఎక్విప్డ్ థర్మల్ మేనేజ్మెంట్ అయితే వీటిలో ఉండదన్నమాట. సో ఎందుకంటే ఇవి వచ్చేసి బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి. ఒక మంచి ప్రొజెక్టర్ మీరు కొనాలంటే 3 లక్షలు పెట్టాలి, అప్పుడు మాత్రం మీరు ప్రొజెక్టర్ని ఎంజాయ్ చేయగలరు. బట్ ఈ బడ్జెట్లో వచ్చే ప్రొజెక్టర్స్ ఏంటంటే సో ఒక 100 inches 120 inches ఒక టీవీ కొనాలి, కొనలేని వాళ్ళకి 1,50,000 3 లక్షలు పెట్టి టీవీ కొనాలి. అవి కొనలేని వాళ్ళకి 15,000లో ప్రొజెక్టర్ తీసుకుని ఆ పిక్చర్ దాంట్లో ఎంజాయ్ చేయడానికి మాత్రమైతే ఇవి ఉపయోగపడతాయి అనమాట. దీని గురించి సపరేట్గా టీవీకి ప్రొజెక్టర్కి డిఫరెన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. కాబట్టి ఈ ప్రొజెక్టర్స్ మీరు మినిమల్ యూజ్, రోజుకు ఒక మూవీ లేదా 2 daysకి ఒక మూవీ చూసుకున్నామా, జాగ్రత్తగా పెట్టుకున్నామా, క్లీన్ చేసి పెట్టుకున్నామా అన్నట్టు ఉండాలి. అలాగే నేను హెవీ యూజ్ చేస్తా అంటే మాత్రం వీటితో మీకు పాసిబిలిటీ కాకపోవచ్చు అనమాట. కాబట్టి దీని పర్పస్ ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకొని తీసుకోండి. నెక్స్ట్ కాంట్రాస్ట్ రేషియో, ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. కాంట్రాస్ట్ రేషియో అంటే
మీకు ఆ పిక్చర్ ఎంత కాంట్రాస్ట్గా మీకైతే డిస్ప్లే చేస్తుంది అనేదానికి ఈ కాంట్రాస్ట్ రేషియో కూడా హెల్ప్ అవుతుంది. సో మీకు 2500, 3500:1, 2500:1, 4000:1, 6000:1 అండ్ 10,000:1 అయితే మనకి బడ్జెట్ ప్రొజెక్టర్స్లో కాంట్రాస్ట్ రేషియో డిస్ప్లే చేస్తారు. ఆ రేటింగ్స్ కూడా ఎంతవరకు నిజమని పక్కన పెడితే, సో మీ కాంట్రాస్ట్ రేషియో ఉన్న ప్రొజెక్టర్ కానీ మంచిగా ఉన్న ప్రొజెక్టర్ కానీ తీసుకుంటే మీకు మంచి అంటే ఆ కాంట్రాస్టీ పిక్చర్ని అయితే మీరు ఎంజాయ్ చేయగలరు. హై లూమియన్స్ అండ్ కాంట్రాస్టీ రేషియో కానీ ఎక్కువ ఉన్నట్టయితే మీరు ఆల్మోస్ట్ ఒక 4K ఎల్ఈడి టీవీకి మ్యాచ్ అయ్యే పిక్చర్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. QLED OLEDకి అయితే మ్యాచ్ కాదు, కానీ 4K ఎల్ఈడికి మ్యాచ్ అయ్యే పిక్చర్ తీసుకోవచ్చు. అది మనకి 120 ఇంచెస్ వరకు కూడా 130 ఇంచెస్ వరకు కూడా మనకు మంచి పిక్చర్ అందించడానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కాంట్రాస్ట్ రేషియో మీరు ఎక్కువ ఉండేలా చూసుకోండి. మీరు కొని ఏ బడ్జెట్ ప్రొజెక్టర్ అయినా కూడా మరీ మీరు 1000:1, 2000:1, 3000:1, బిలో 5000:1 కాంట్రాస్ట్ రేషియో ప్రొజెక్టర్స్ కానీ తీసుకుంటే మీరు అంత మంచిగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఈ కాంట్రాస్ట్ రేషియోని కూడా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఎక్కువ మంది నన్ను అడిగిన క్వశ్చన్ వచ్చేసి, ప్రొజెక్టర్ డైరెక్ట్ తీసుకొని దాంట్లో స్మార్ట్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాబట్టి డైరెక్ట్ వాడేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో దీనికి ముందు పాయింట్ రెండో పాయింట్ చెప్పినట్టు మీరు హెవీ యూజ్ చేయాలంటే మాత్రం ఈ ప్రొజెక్టర్ డైరెక్ట్గా వాడితే పని అవ్వదు. మీరు దీనికి ఏదైనా ఫైర్ స్టిక్ అదనంగా తీసుకుంటే తప్ప మీరు టీవీ బాక్స్ కానీ ఫైర్ స్టిక్ కానీ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రొజెక్టర్ మదర్ బోర్డు మీద లోడ్ పడదు. కాబట్టి అది లోడ్ తీసుకుంటుంది. మీరు అప్పుడు ఒక 2 మూవీస్ చూసుకున్నా సరే అదైతే సఫర్ అవ్వదు. లేదంటే డైరెక్ట్ మీరు ఈ ప్రొజెక్టర్ వచ్చి ఆండ్రాయిడ్ మీద యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వాడాలంటే మీరైతే చాలా సఫర్ అవుతారు. కాబట్టి మీరు డైరెక్ట్గా దానికి ఒక ఫైర్ టీవీ స్టిక్ను లేదా అదనపు ఎక్స్టర్నల్ డివైజ్ని కనెక్ట్ చేసి చూసుకోండి. మీ ప్రొజెక్టర్ అయితే లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రొజెక్టర్లో వచ్చే మదర్ బోర్డ్స్ కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు, క్వాడ్ కోర్, డ్యూయల్ కోర్ అండ్ మనకి 1.5 GHz క్వాడ్ కోర్, 1.2 GHz క్వాడ్ కోర్, ఎందుకంటే డ్యూయల్ కోర్ ప్రాసెస్ కూడా వాడుతున్నాం. అలాగే దీంట్లో వచ్చే ర్యామ్ అండ్ రామ్స్ కూడా స్టార్టింగ్ వర్షన్స్లో వచ్చినవి అనమాట. సో స్టార్టింగ్ 2013, 14, 12లో వచ్చిన మొబైల్స్లో వచ్చిన ర్యామ్ అండ్ రామ్ వర్షన్లు దీంట్లో వాడుతున్నారు. కాబట్టి అవంత స్పీడ్ని అంత లోడ్ని బేర్ చేసే కెపాసిటీ అయితే ఉండదు. కాబట్టి మీరు ఒక ఇంకో సోర్స్ని తీసుకున్నప్పుడు మాత్రమే దీని నుంచి మీరు ఇంకొంచెం మంచి పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే హీట్ అవుతుంది, బాగా ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఏంటంటే, సో చెప్పాను కదా, దాని మదర్ బోర్డు మీద లోడ్ పడ్డప్పుడు ఫ్యాన్ విపరీతంగా హీట్ తిరుగుతుంది అనమాట. ఆ హీట్ని బయటకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అట్లాంటప్పుడు ప్రొజెక్టర్లో దెబ్బతినే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఎవరు చెప్పని విషయం ఏంటంటే, ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ సోర్స్ని అయితే తీసుకోండి. ఇంకా మీరు లైఫ్ అయితే ఎక్కువ తీసుకోండి. తప్పదు, మీరు బడ్జెట్లో ఏ ప్రొజెక్టర్కైనా ఉన్న ప్రాబ్లం ఇదనమాట. సో ఇంకో మంది ఏంటంటే, కొంతమంది ఎక్కువ అడిగేది మీరేమో 1080p అంటున్నారు, 4K అంటున్నారు, బట్ రియాలిటీలో ప్రొజెక్టర్ 1080p 4K సపోర్ట్ చేయట్లేదంటే, డైరెక్ట్ మీరు దాని నుంచి ప్లే చేస్తే అది సపోర్ట్ చేయదు. దానికి ఒక లిమిటేషన్ అయితే ఉంటుంది. ఆ ప్రొజెక్టర్లో ఉన్న క్యాపబిలిటీ అయితే మాత్రం 4K సపోర్ట్ చేస్తుంది. మీరు అదనంగా ఏదంటే పెన్ డ్రైవ్ కానీ లేదంటే ఫైర్ టీవీ స్టిక్ కానీ ఇట్లాంటి కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క ఫుల్ రెజల్యూషన్ అయితే అదైతే మనకి అందించగలదు. ఇది మీరు మరీ మైండ్లో పెట్టుకోవాలి. సో అందరిలో ఉన్న మిస్లీడింగ్ ఏంటంటే ఇదేనమాట. సో 4K అని రాస్తారు, నాకు 4K రావట్లేదు అంటారు. అలా కాదు, మీకు యూట్యూబ్లో ప్లే చేయగలదు, కానీ అదర్ యాప్స్లో అయితే మాత్రం ప్లే చేయడానికి అయితే ఆ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అవన్నీ వాటికి ఉండవు. కాబట్టి ఎందుకంటే ప్రొజెక్టర్ 15,000కి వచ్చే ప్రొజెక్టర్లో వైడ్ వన్ L1 బెస్ట్ ప్రాసెసర్, ర్యామ్ అండ్ రామ్లు ఇవన్నీ వాళ్ళు ఇచ్చారంటే ఆ ప్రొజెక్టర్ 60,000కి 70,000కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మనం ఈ ప్రొజెక్టర్స్ ఏంటంటే మనకు ఒక పెద్ద స్క్రీన్ రావాలి, మంచిగా పిక్చర్ ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రొజెక్టర్స్ జోలికి వెళ్ళండి. అండ్ ఇవి వచ్చేసి కూడా మీకు చెప్పాను కదా, ఒక థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. సో బడ్జెట్లో వచ్చే ఆల్మోస్ట్ 30,000 లోపల వచ్చే బడ్జెట్లో ప్రొజెక్టర్స్లో ఆల్మోస్ట్ కొన్ని ప్రొజెక్టర్స్ ఇదే ప్రాబ్లం అవుతుంది. కొన్ని ప్రొజెక్టర్ మీరు ఎక్స్టర్నల్గా థర్డ్ పార్టీ సోర్స్ కనెక్ట్ చేయకుండా కూడా మంచిగా రన్ అవుతాయి. కాకపోతే వాటి కాస్ట్ 30,000 దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. 5-10,000 దొరికే ప్రొజెక్టర్స్కి ఇది మాత్రం తప్పదు. సో ఇక ర్యామ్ అండ్ రామ్స్ అయితే ప్రొజెక్టర్స్లో ఇప్పుడు నేను ఈ మ్యానుఫ్యాక్చర్ చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఏదైనా సరే ఒక 15,000 దగ్గర ఒక ప్రొజెక్టర్ రిలీజ్ చేస్తున్నట్టే 2GB RAM అండ్ 16GB ROMతో తీసుకురావడానికి ట్రై చేయండి. మరిన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావచ్చు, స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ మీరు 10 కానీ 11 కానీ అబోవ్ ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడంతా ఆండ్రాయిడ్ 9, 8 ఇవి దొరుకుతున్నాయి. బట్ 12 కానీ నుంచి అబోవ్ కానీ దొరికితే మాత్రం సో మీరు కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నట్టు, అప్డేట్లో ఉన్నట్టు అవి ఉండేలా చూసుకోండి. సో ఇక ఈ 2024లో వచ్చే ప్రొజెక్టర్స్ అన్నీ కూడా ఆండ్రాయిడ్ 13, 12 మీద రన్ అవుతాయి. కాబట్టి లేదా ఇంకా ఆండ్రాయిడ్ 14 మీద వస్తే ఇంకా బెటర్. బట్ అంత మరి హ్యూజ్ డ్రాస్టికల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ప్రొజెక్టర్స్ లేదా బడ్జెట్ ప్రొజెక్టర్స్లో. కాబట్టి మరి ఆండ్రాయిడ్ 9, 8 ఉంటే స్కిప్ చేసేయండి. సో ఆండ్రాయిడ్ 11, 12, 13 ఉంటే మాత్రం ప్రొజెక్టర్స్ కన్సిడర్ అయితే చేయండి. అండ్ ర్యామ్ అండ్ రామ్ కూడా 2GB ర్యామ్ ఉండేలా చూసుకోండి, 16GB రామ్ ఉండేలా ఈ ర్యామ్ అండ్ రామ్స్ కాంబినేషన్ అయితే చూసుకోండి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, వీళ్ళు ప్రాసెసర్ ఏం వాడారని ఖచ్చితంగా చెప్పరు, కానీ మీరు ఇన్ డీటెయిల్గా స్పెక్స్లోకి వెళ్తే ప్రాసెసర్ అట్లీస్ట్ ఒక కొంచెం క్వాడ్ కోర్ ప్రాసెసర్ అబోవ్ ఉండేలా చూసుకోండి. మీకైతే ఇంకొంచెం లైఫ్ ఎక్కువైతే ఉంటుంది. మరీ హీట్ అయితే ఎక్కువ అవ్వవు అనమాట, లోడ్ అయితే ఎక్కువ పడదు. ఇది మీరు మైండ్లో పెట్టుకొని కొనుక్కోవాలన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
దీని యొక్క లైట్ అనేది ఏదైతే ప్రొజెక్టర్లో ఉంటుందో దాని లైఫ్ ఎంత, దాని మెయింటెనెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో గైస్ ఇప్పుడు మీకు వచ్చే 30,000 లోపల బడ్జెట్లో వచ్చే ప్రొజెక్టర్స్లో వాళ్ళు రకరకాలుగా డిస్ప్లే చేస్తున్నారు. 30,000 అవర్స్, 40,000 అవర్స్, 50,000 అవర్స్, లేదంటే మీకు లైఫ్ టైం అని చెప్తున్నారు. బట్ లైఫ్ టైం అనేది అయితే అబద్ధం. కానీ సో మనకి 50,000 అవర్స్ చెప్పిన ఒక ప్రొజెక్టర్కి సో ఏదైనా సరే 30,000 బడ్జెట్లో వచ్చే ప్రొజెక్టర్స్ అన్నీ కూడా మీకు నాకు తెలిసి 15,000 అవర్స్ నుంచి 30,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ అంటే అది కూడా మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే. ఈ మెయింటెనెన్స్ ఏంటి అంటే సో మీరైతే మరీ హెవీగా యూజ్ చేయకుండా 2-3 అవర్స్ ఒక మూవీ చూసుకున్నామా, మళ్ళీ దాన్ని సెక్యూర్గా ప్యాక్ చేసి పెట్టుకున్నామా, డస్ట్ పడ్డప్పుడు క్లీన్ చేసుకున్నామా, సో ప్రొజెక్టర్ మెయింటెనెన్స్ కానీ మీరు చేసుకుంటూ సో ఏదైనా మళ్ళీ డస్ట్ స్ట్రక్ అయినప్పుడు లేదా లైట్ కొంచెం డిమ్ అయినప్పుడు దాన్ని సర్వీస్ సెంటర్కి వెళ్ళి సర్వీస్ చేయించుకుంటూ క్లీన్ చేయించుకుంటూ వాడుకుంటే ఒక 2-3 ఇయర్స్ మీరు హ్యాపీగా ప్రొజెక్టర్స్ వాడుకోవచ్చు. అలా కాదని చెప్పి రఫ్ అండ్ టఫ్గా దుమ్ము పోయి గలీజ్గా వాడారంటే మాత్రం ఎక్కువ రోజులు లైఫ్ ప్రొజెక్టర్ ఏదైనా కూడా ఈ మెయింటెనెన్స్ ఇష్యూ అయితే ఉంటుంది. అది మైండ్లో పెట్టుకోండి. మీరు పర్ఫెక్ట్గా వాడుకుంటే మాత్రం 15,000 గంటల నుంచి 30,000 గంటల వరకు ప్రొజెక్టర్స్ రన్ అవుతాయి. 50,000 గంటలు, 60,000 గంటలు, 1,00,000 గంటలు అనేది అయ్యే పని కాదనమాట. కాబట్టి ఇంకా మీరు కొని 1,000, 2,000, 3,000 ప్రొజెక్టర్స్ అయితే ఒక 500 గంటలు కూడా రన్గా అవి వేస్ట్ ఆఫ్ మనీ. సో నేను చెప్పిన ఇప్పుడు ఒక 15,000 పైన బడ్జెట్ పెట్టుకుంటే 15,000, 25,000, 30,000 దగ్గర పెట్టుకుంటే మాత్రం మీకు 15,000 గంటల నుంచి 30,000 గంటల వరకు మీ మెయింటెనెన్స్ బట్టి అయితే రన్ అవుతుంది అనమాట. కాబట్టి అక్కడ చూపించేది అయితే మీరు అంత స్పెసిఫిక్గా మైండ్లో పెట్టుకుని అయితే తీసుకోవద్దు. ఇక వారంటీస్ గ్యారంటీస్ అంటే నేను చెప్తున్నాను ఇప్పటివరకు ప్రొజెక్టర్స్ అయితే మోస్ట్లీ 1 ఇయర్కి మించి ఎవరు వారంటీ ఇవ్వట్లేదు. యాక్సెస్కి 6 months, ప్రొజెక్టర్స్కి 1 year. సో ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా 2-3 years వారంటీ ఇవ్వగలిగితే బడ్జెట్ ప్రొజెక్టర్స్ కాకుండా ఒక 30K, 40K పెట్టిన ప్రొజెక్టర్కి 2 years, 3 years వారంటీ ఇవ్వగలిగితే బాగుంటుంది. నాకు తెలిసినంతవరకు సర్వీస్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ ప్రొజెక్టర్ సైడ్. ఇప్పుడిప్పుడే ఇండియాలో డెవలప్ అవుతున్న ప్రోడక్ట్ ఇది. సో కాబట్టి సర్వీస్ వీళ్ళు ఎంత తొందరగా మంచిగా ఇంప్రూవ్ చేసుకుని సర్వీస్ సెంటర్ పెడితే బాగా స్కోప్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. సో ఫ్యూచర్లో చాలామంది ప్రొజెక్టర్స్ కానీ కన్వర్ట్ అవుతున్నారు. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్క్రీన్ సైజ్ని ఎంజాయ్ చేయలేదు, డాబా పైన సెకండరీగా టీవీ బదులు ప్రొజెక్టర్ పెట్టుకోవాలి చాలామంది థింక్ చేస్తూ టీవీ కన్నా కూడా ప్రొజెక్టర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా సర్వీస్ అండ్ రిలయబిలిటీగా పెంచుకుంటే ప్రొజెక్టర్కి ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉందన్నమాట. సో ఇవి నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని మనం మీ ప్రొజెక్టర్ కొంటే మీరు ఒక మంచి ప్రొజెక్టర్ తీసుకునే వాళ్ళైతే అవుతారనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇన్డెప్త్గా హై ఎండ్ ప్రొజెక్టర్స్ గురించి కూడా మాట్లాడదాం. సో ఈ వీడియోకి వచ్చే సపోర్ట్ని బట్టి నెక్స్ట్ వీడియో నేను మీకు ప్లాన్ చేస్తాను అనమాట. ఇంకేం గాయస్, ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. దిస్ ఈస్ వాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.